విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారి పౌరాణికాలు, చారిత్రాత్మికాలు, క్లాసికల్ జానపద చిత్రాలు వీటన్నిటికీ మాటలు, పాటలు కళాత్మకంగా తీర్చిదిద్దిన మహానుభావులు వశిష్ఠుడు, విశ్వామిత్రుడు లాంటి సముద్రాల రాఘవాచారి గారు, పింగళి నాగేంద్రరావు గారు. ఇది మనం మర్చిపోరాదు. ఎన్ఏటి పిక్చర్స్, అంజలి పిక్చర్స్, భరణి పిక్చర్స్ అనగా ఎన్టీ రామారావు, అంజలి, భానుమతి చిత్ర సంస్థలకు వీరు భక్తిరస వేదాంత పాటలు, పద్యాలు, మాటలు కరుణ రసాత్మకంగా రచించారు. భక్త పోతన, యోగి వేమన, భూకైలాస్, సీతారామ కళ్యాణం, దీపావళి, వినాయక చవితి, లవకుశ, పాండవ వనవాసం, నర్తనశాల, శ్రీకృష్ణ పాండవీయం, శ్రీకృష్ణ తులాభారం, శ్రీకృష్ణావతారం ఇత్యాది పౌరాణిక చిత్రాలకన్నిటికీ భక్తిరస ప్రధానులు సముద్రాల రాఘవాచార్య గారు. సముద్రాల రామానుజాచార్యులు కూడా అతని పుత్రుడు, తండ్రికి తగ్గ తనయుడు. పాండురంగ మహోత్సవంలో మాటలు, పాటలు చాలా భక్తిరసంగా పండించారు. సైగల్ దిలీప్ కుమార్ దేవదాస్ సినిమాలు పాటలు కేవలం ప్రేమ, విఫల ప్రేమ, విషాదాత్మకంగా సాగుతుంది. కానీ తెలుగు దేవదాసు అన్నిటికన్నా మిన్న అన్న కీర్తికి మూలపురుషుడు సముద్రాల రాఘవాచార్య గారు. ప్రతి పాటలో ప్రతి పదం, పల్లవి, చరణాలు అనితర వేదాంత ధోరణిలో వ్రాసి దేవదాస్ సినిమాను ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. భరణి వారి భానుమతి పాట వేదశాస్త్రములు తెలిసిన వారే ఎరుగరు సృష్టి విలాసం, అల్పబుద్ధితో సృష్టికర్తను సలుపకు పరిహాసం అన్న సృష్టి సముద్రాల వారిదే. ఇక ఎన్టీఆర్ గారి అన్ని పౌరాణికల సినిమాల చారిత్రాత్మక కీర్తికి దోహదగారి సముద్రాల వారు. సముద్రాల వారి దర్శకత్వం బబ్రువాహన ఒక తమాషా, ఎన్టీఆర్ అర్జునుడు, ఎస్వర్ లక్ష్మి చిత్రాంగద. వారి వివాహం జరిగి శోభన గదిలో అమితమైన ఫలాలు, పానీయాలు, భక్ష్య భోజ్యాలు అమర్చి ఉంటుంది. అప్పుడు ఎన్టీఆర్ అంటాడు, ఏమి ఈ ఆహార సామగ్రి అమితంగా ఉంది అని అన్నప్పుడు చిత్రాంగద అంటుంది, మా బావ భీమసేనుల వారి తమ్ములు కదా, మీ భోజన పరాక్రమం కూడా అన్నగారిలాగే ఉండవచ్చునని మా చెలికత్తలు అమర్చినట్టున్నారు అని వ్యంగ్యంగా పరిహసిస్తుంది. అప్పుడు ఎన్టీఆర్, అవునవును, మా అన్నలాగా అమిత భోజనం చేయలేను, ఆయనలా రక్కసిని వివాహం చేసుకోలేను అని తన అన్నగారిని పొగిడి చిత్రాంగదకు చురక అంటించి బుద్ధి చెబుతాడు. సముద్రాల వారి సాహిత్యం ఎక్కువగా ఎక్కడ అసభ్యం, అసహ్యం రచన పాటలో కానీ మాటలో కానీ ఉండదు. అందుకే వారు వశిష్ఠులని ప్రశంసించక తప్పదు. వారు రచించిన ప్రతి తెలుగు సినిమా మాటలు, పాటలు చక్కగా విని అందులో రసవంతమైన భక్తి, జ్ఞాన, వైరాగ్య, వేదాంత సంపద అనుభవించమని సోదర శ్రోతలకు కోరుతున్నాను. ఇక పింగళి వారిది ప్రతి సృష్టి మాటలు, పాటలు అనన్యం, అసామాన్యం, అనితర సాధ్యం. పింగళి వారు ఆజన్మ బ్రహ్మచారి, కానీ ఇతని మాటల్లో, పాటల్లో పండితులకు మాత్రమే అర్థమయ్యేటట్లు శృంగార రసం ప్రతిఫలిస్తుంది. ఆత్రేయ గారిలాగా పచ్చి శృంగారం, బూతు మాటలు, బూతు పాటలు వీరి కవిత్వంలో ఉండదు. పింగళి వారి ప్రేమ, శృంగారం మామూలు ప్రేక్షకుడు ఎంత మాత్రం అందుకోలేని బ్రహ్మ పదార్థం అనుకోవాలి. చిన్న ఉదాహరణ వివరిస్తాను, మన్నించమని ప్రార్థన. పాతాళ భైరవి కలవరమాయే మదిలో పాటలో చరణం, నాలో ఏమో నవభావనగా మెల్లన వీణ మ్రోగింది అని రాజకుమారి పాడుతుంది. ఇది సామాన్య అర్థం, కానీ ఇందులో దాచిపెట్టిన పింగళి వారి శృంగారం అందరికీ అర్థం కాదు. వీణకు కుడి, ఎడమ 2 కుండలు ఉంటాయి, మధ్యలో వీణ మోగుతుంది. అంటే రాజకుమారి వక్షస్థలంపై 2 గుండెలు, మధ్య ప్రేమ, అనురాగం, నవభావనలా సాగింది మెల్లగా అని పాటలోని అర్థం. ఇది నర్మగర్భమైన పాండిత్యం. ఇక తోటరాముడు నాలో ఏమో నవరస రాగం పిల్లన గ్రోవి ఊదింది అని అంటాడు. ఇది ఏదో తోటలో పిల్లన గ్రోవి నాదం అనుకుంటే పొరపాటే. ఇక్కడ మర్మం శ్రోతలు మన్నించాలి. తోటరామునికి పురుష రహస్య ప్రదేశంలో నవరస రాగం నిండి పిల్లన గ్రోవిలా ప్రేమతో ఊగిపోతుంది అని దాగిన శృంగారం అది.
ఇలా పింగళి వారి పాటల్లో మాటల్లో జాగ్రత్తగా పరిశీలిస్తే శృతి మించని పండితులకు మాత్రమే అర్థమయ్యే అర్థాలు గోచరిస్తుంది. ఇక ప్రపంచ సినీ జగత్తులో సాటిలేని అద్వితీయ పాట నభతో నభవిష్యతి. ప్రేమికుడు ఎప్పుడు బీదవాడు కాడు, అత్యంత సంపన్నుడు అని మిశ్రమ చిత్రంలో పింగళివారు ఎన్టీఆర్ అంటాడు. ఈ నవనవాభ్యుత విశాల సృష్టిలో చిత్రములన్నీ నావేలే, కావాలంటే ఇస్తాలే, నావన్నీ ఇక నీదేలే అని సావిత్రిని అత్యంత విలువైన సంపదలను గుర్తు చేస్తూ ఆత్మానందం కలుగజేస్తాడు. జిలిబిలి జాబిలి, మిలమిల మెరిసే తారులు, చల్లని వెన్నెల, నీలాకాశం, వసంత ఋతువు, మలయ మారుతం, కోయిల పాటలు, మల్లెల సువాసన ఇవన్నీ నాదే, ఇక అవన్నీ నీకు ఇస్తాను అంటాడు. దీనికి సమానమైన ఒక బీద ప్రేమికుడు, నిరుద్యోగి, చిరునాటకంలో పంతులు వృత్తి ఎంత చక్కగా పింగళివారు ఎన్టీఆర్ని అత్యంత ఉన్నత ఉత్తమ సంస్కారయుక్తమైన సంపన్నుని చేశాడో తెలుగు సాహిత్యం అభిలాషులకు అమృత అభిషేకం అనుకోవాలి. ఇలా చెప్పుకపోతే చాలా సినిమాలు, పాతాళ భైరవి, మిస్సమ్మ, పెళ్లి చేసి చూడు, అప్పు చేసి పప్పుకూడు, మాయాబజార్, గుండమ్మ కథ, మహామతి తిమ్మరుసు, ఉమాచండి గౌరీ శంకరుల కథ, పెళ్లినాటి ప్రమాణాలు, శ్రీకృష్ణార్జున యుద్ధం, జగదేకవీరుని కథ, చాణక్య చంద్రగుప్త, శ్రీకృష్ణ సత్య ఇత్యాది, విజయ, వాహిని, జయంతి, ఎన్ఏటి పిక్చర్స్లో ప్రతి పాట మాట అత్యంత రమణీయం, నిత్య నూతనం, కొత్త మాటలు పాటలు ప్రతి సృష్టి పింగళివారిది అని ఒప్పుకోక తప్పదు. ఈ వశిష్ఠుడు విశ్వామిత్రులు అంటే మన ప్రియతమ జగద్గురు పాత్రధారి అభినవ శ్రీకృష్ణ ఎన్టీఆర్ గారికి అత్యంత అభిమానం, గౌరవం. అందుకే వీరి పౌరాణికాలు, జానపదాలు, చారిత్రాత్మకాలు తెలుగు సినీ జగత్తుల్లో ధృవతారలా ప్రకాశిస్తూ ఎన్టీఆర్ గారిని ఎవరెస్ట్ శిఖరం అంత కీర్తి తెచ్చిపెట్టాయి. రాఘవులు అంటే రాముడు ధర్మ విగ్రహం. అందుకే సముద్రాల రాఘవాచార్యులు తన రచనల్లో ధర్మం, సత్యం, న్యాయం, భక్తి, వైరాగ్యం, వేదాంతం ప్రతిఫలిస్తుంది. అలాగే పింగళి నాగేంద్రరావు గారు, నాగేంద్రరావు అంటే నాగరాజు, నాగులకు మల్లెల వాసన, పున్నమి చంద్రుడు అంటే ఎనలేని పండుగ. అలాగే పింగళివారి గలంలో చందమామ, వెన్నెల, చల్లదనం, మలయమారుతం ప్రతి పాటలో మనకు సాక్షాత్కరిస్తుంది. తెలుగు సాహిత్యంపై మక్కువ ఉన్న శ్రోతలు సముద్రాల వారిని, పింగళివారి రచనలు, అదే పాటలు మాటలు చక్కగా విని అందులోని ధర్మము, భక్తి, రక్తి, వేదాంతం, ప్రేమ, అనురాగం అభినందించగలరని విశ్వసిస్తూ మీ పగడాల జనార్దన్, తిరుపతి.